హాయ్ అండి. ఒక మోరల్ స్టోరీ చెప్పమంటారా మీకు? ఒక ఊరిలో ఒక తాత మనవడు ఉన్నారంటండి. సాయంత్రం సమయంలో ఆ తాతగారు మనవడిని తీసుకుని సముద్రం ఒడ్డుకెళ్ళి సముద్రంలో కెరటాలు వస్తూ ఉంటే, ఆ కెరటాలకి ఇటు అటు తిరుగుతూ చక్కగా కేరింతలు కొడుతూ మనవడు ఆడుతూ ఉంటే తాతగారు చెయ్యి పట్టుకుని, తాతగారు మనవడిని చూసి చాలా సంతోషిస్తున్నారంటండి. ఎంతో సంతోషిస్తూ చక్కగా కిలకిలా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారంట. అంతలో ఒక పెద్ద మనిషి ఆ సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళి, "ఓ తాత, ఏం చేస్తున్నావు?" అని చెప్పేసి అడిగాడటండి. "ఏం చేస్తున్నానంటే నా మనవడితో ఆడుకుంటున్నాను" అని చెప్పాడంట. "ఆడుకుంటున్నావా? నీకు వేరే పని పాట లేదా?" అని అన్నాడంట. "ఉందయ్యా నాకు పని. నా పని అయిపోయింది. నా పని అయిపోయిన తర్వాత నా మనవడితో ఆడుకుంటాను" అన్నాడంట. "ఏం పని చేస్తావేంటి నువ్వు?" అంటే, "చేపలు పడతానయ్యా" అంటే, "మరి చేపలు పట్టుకోవచ్చు కదా, మీ మనవడితో ఆడుతున్నావేంటి" అని అంటే, "నేను చేపలు పట్టేశాను" అంటే, "ఎన్ని చేపలు పట్టావేంటి" అంటే, "నాకు రోజు టార్గెట్ 15-20 చేపలు పడతాను. 2 రోజులకు ఒకసారి 1 లేదా 2 చేపలు కూరకు తీసుకుంటాను. మిగతాయి అమ్మి నా యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాను. నా ఖాళీ సమయంలో నా మనవలతో ఆడుకుంటాను" అన్నాడంట. "అంతే, నీ బుద్ధి లేదా? అంతేనా? నువ్వు ఇంకా ఎక్కువ చేపలు పట్టి ఆ చేపలు అమ్మి పెద్ద పెద్ద వలలు కొని ఆ వలలతో ఇంకా పెద్ద చేపలు పట్టి గొప్పవాడు అయిపోవాలి, కోటీశ్వరుడు అవ్వాలి" అన్నాడంట ఆ తాత. అప్పుడు ఆ పెద్ద ఆయన అలా అంటే ఆ తాత నవ్వి, "కోటీశ్వరుడు అయ్యాక ఏం చెయ్యాలి" అంటే, ఎక్కువ డబ్బు సంపాదించి పెద్ద పెద్ద మేడలు కట్టుకొని నువ్వు అందులో హాయిగా ఉండాలి అన్నాడంట. అప్పుడు ఆ తాత అన్నాడంట, "నాకు అంత ఆశ లేదయ్యా. భగవంతుడిచ్చిన మట్టికి, నా ఒంటిలో శక్తి ఉన్న మట్టికి నేను కష్టపడి కొన్ని చేపలు తెచ్చి అమ్మి కొన్ని కూరకు తెచ్చి హ్యాపీగా నా మనవలతో నా మనవరాలతో ఆడుకుంటే దానికంటే సంతృప్తి నాకు లేదయ్యా" అన్నాడంట. మాట విని పెద్ద ఆయన అన్నాడంట, "నీకు ఎదగాలని ఆశ లేదా" అంటే, "ఎందుకయ్యా? నేను సంతృప్తిగా జీవించాలనుకుంటున్నాను. అంత కోట్లు సంపాదించేసి పెద్ద పెద్ద మేడలు కట్టేసి గొప్పవాణ్ణి అయిపోయిన తర్వాత నేను నా మనవలతో ఇంత సమయాన్ని కేటాయించడానికి టైం దొరకదయ్యా. అంతేకాదు, నేను ఇంత సంతోషంగా ఉండలేను కూడాని. కాబట్టి ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు చాలా సంతృప్తిగా ఉంది. నా సంపాదనతో నేను హ్యాపీగా బ్రతుకుతున్నాను. నా కుటుంబాన్ని హ్యాపీగా ఉంచుకోగలుగుతున్నాను. నా భార్య బిడ్డలతోనూ నా మనవలతోనూ మనవరాలతోనూ ఎంతో సమయాన్ని గడుపుతూ చాలా హ్యాపీగా జీవిస్తున్నాను. నాకు సంతృప్తి సరిపోతుందయ్యా." దీంట్లో నీతి ఏంటంటే, చాలామందికి కోట్లున్నా కూడా బిడ్డలతో భార్యతో మనవలతో సమయాన్ని గడపడానికి సమయాన్ని కేటాయించరండి. సమయమే దొరకదు, సంతోషమే ఉండదు. వారి యొక్క సంపాదన ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో సంతోషం ఉండదు. కాబట్టి ఆయన సంపాదించిన దాంట్లోనే సంతోషాన్ని సంతృప్తిని వెతుక్కుంటున్నాడండి. ఆ సంతోషము సంతృప్తి ఉంటే జీవితం హ్యాపీగా సాగిపోతుంది మిత్రమా, గుర్తుపెట్టుకో.